హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పలకల కూర పప్పు తయారు చేసుకున్నాము. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పలకల కూర పప్పుకి ముందు శుభ్రంగా పాలకూర కూరని ఒక 2 సార్లు 3 సార్లు బాగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను ఆ కూరని. ఇది కందిపప్పును కూడా ఉడికించి పెట్టినాను ఆల్రెడీ. టమోటా పండు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచాను. ఈ టమోటా పండు మాత్రము కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు వేసుకోవద్దండి, చింతపండు వేసేసుకోండి సరిపోతుంది. ఏం నార్మల్గా ఏం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు టమోటా పండు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. అన్ని పాలకూర, ఉల్లిగడ్డ, టమోటా అన్నీ మగ్గటానికి ఒకటే కొంచెం వేసుకున్నాము ఆయిల్. ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పలకల కూరను కూడా వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, జీలకర్రను కూడా వేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. ఆల్రెడీ అంతా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు కొత్తిమీర, జీలకర్ర కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. ఇంకా అంతా బాగా దగ్గర పడిపోయింది. ఇంకా అదేం మాడిపోలేదు, అంచులకి తగిలి ఉంటుంది కదా, అట్లా అవుతుంది మామూలుగా. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా రాముకున్నాము. అంత బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసి కొద్దిసేపు రాముకున్నాము. అంత బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా తిరువాతకి ఇద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము. మిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము. తర్వాత అంతా బాగా వేగింది. ఇప్పుడు రామి ఉంచుకున్న పప్పును కూడా వేసి కలుపుకున్నాము.
చూసినారు కదండి, నేను పాలకూర పప్పు ఎలా తయారు చేశానో. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.